హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను ఒకరోజు బెంగళూరు వెళ్తున్నా కొంచెం ఎమర్జెన్సీ వర్క్ మీద. వెళ్తుంటే టైం లేదు, నాకు కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేసా, వందే భారత్ బుక్ చేసుకున్నాను అనమాట, కర్నూలు టు బెంగళూరు. సో వెయిట్ చేస్తున్నాయి కదా, కానీ ఫస్ట్ వేరే ట్రైన్ వచ్చింది. దాని తర్వాత వందే భారత్ వచ్చేసింది అనమాట. ఇదే మన అంటారు, ఈ మధ్య కొంచెం ట్రెండీగా ఉంది కదా వీడియోస్లో అంతా, వందే భారత్ ట్రైన్ ఎక్కినా, నేను వందే భారత్ ట్రైన్ ఎక్కినా అని. బట్ నాకు ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను నార్మల్ ట్రైనే ప్రిఫర్ చేస్తాను. వందే భారత్లో మరీ 900 పెట్టిపోవడం కంటే బెటర్ 400 పెట్టిపోవడం కదా, నా రిటర్న్ జర్నీ కూడా వస్తుంది అని అనుకునే టైప్ నేను. బట్ కానీ ఏమైపోయిందంటే ఆ రోజు చాలా ఎమర్జెన్సీ ఉండే. సో సరే ఇంకా ఏం చేద్దాము అని చెప్పి వందే భారత్ ట్రైన్ ఎక్కేసిన. కానీ సీరియస్లీ కర్నూలు టు బెంగళూరు 8 to 9 hours మ్యాక్స్ పడుతుంది. బట్ వందే భారత్లో నేను ఎగ్జాక్ట్గా 5 hours పోయినా. దానికి ఇచ్చిన హైప్ నిజంగా అంటే అది ట్రస్ట్ వర్తి అనమాట, అంత వర్తబుల్లో. సో ఇప్పుడు మనం వందే భారత్లో నిజంగా చాలా కంఫర్ట్ ఉంది. బట్ కానీ ఏంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవి కాస్ట్ వైజ్ గానో లేకపోతే ఈ ఆటోమేటిక్ డోర్స్ ఓపెనింగ్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అనుకుంటా. ఎందుకంటే సడన్గా ఎవరన్నా ఎక్కేసినారనుకో ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ అనంతపూర్ టు కర్నూలు 150 kilometers, అంత లాంగ్ డిస్టెన్స్లో దిగాల్సి వస్తుంది. సో అదే మైనస్. లేకపోతే మిగిలినవన్నీ లవ్ అంటే లవ్ అసలు. మనం నిజంగా ఫారెన్లో ఉన్నాము అనే థాట్ అయితే ఇది తీసుకొచ్చింది అనమాట వందే భారత్. హోప్ గుడ్, అంటే జర్నీ కూడా మంచిగా జరిగింది. అండ్ ఇక్కడ లోపలికి ఎక్కేసిన తర్వాత నేను కొంచెం సెటిల్ డౌన్ అయిపోయా. అండ్ ఇక్కడ కూర్చున్నాను అనమాట. నాకు అటుపక్క ఇటుపక్క మధ్యలో సీట్ వచ్చింది. సో అటుపక్క ఇటుపక్క జెంట్సే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏమడుగుతావులే అని చెప్పేసి నేను మధ్యలో కూర్చున్నా. చూడండి నా ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే వందే భారత్కి వచ్చినాం కదా, కొంచెం బిల్డప్ ఇస్తున్నాను. బట్ కొంచెం నాకు వర్తి అనిపించింది ఆ ట్రైన్లో.